హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెల్లుల్లి కారం చేస్తున్నా. దానికోసం ఒక 3 పెద్ద ఎల్లిగడ్డలు ఇట్లా ఒలిచి రోట్లో పోసుకొని కారం, ఉప్పు వేసి మంచిగా దంచుకోవాలి. ఇట్లా ఎల్లిపాయలు అన్నీ దంగేటట్టు మంచిగా దంచుకొని ఒక గిన్నెలోకి 2 స్పూన్ల నూనె వేసుకొని దీంట్లో జీలకర్ర, ఆవాలు, కల్యమాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం, ఈ కారంను ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని నూనెకు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని అన్నం, దోశలు, మురుమురాలు మూడిట్లోకి వాడుకుంటానండి నేనైతే. ఇలా అన్నంలోకి వేసుకొని తినడం వల్ల మనకు సర్ది కానీ జ్వరం కానీ ఉన్నా కానీ కొంచెం నోటికి రుచి అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను దోశ పైన వేసి చూపిస్తానండి. మనం జనరల్గా బియ్యం, మినపప్పుతో వేసుకునే దోశల పైకి వాడతాను. ఇలా దోశ వేసుకున్న తర్వాత దోశ పైన కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదండి, ఈ వెల్లుల్లి కారం తీసుకొని ఒక 1/2 స్పూన్ అంతా వేసి ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఉల్లిపాయలు వేస్తున్నానండి నేను. మీకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కారం మాత్రం స్ప్రెడ్ చేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని మంచిగా కాల్చుకున్న ఈ దోశను పల్లీ చట్నీతోటి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి వెల్లుల్లి కారం పల్లీ చట్నీతో ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. తర్వాత దీన్ని మురుమురాలు, మేమైతే పేలాలు అంటామండి. ఈ మురుమురాల కారం చేసుకోవడం కోసం కూడా వాడతాను. ఈ మురుమురాలు తీసుకొని దీంట్లో మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారంను వేసి మంచిగా కలుపుకొని ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్నామంటే వెల్లుల్లి పేలాలు రెడీ అయిపోతాయి. దీంట్లో కావాలనుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నోటికి రుచి ఏమీ తెలియనప్పుడు ఇలా మురుమురాల్లో వెల్లుల్లి కారం కలుపుకొని తింటే మంచిగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.